హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ కిచెన్. ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపిస్తాను. రెండు రకాలుగా దీన్ని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది తప్పకుండా మీరు పిల్లలకు చేసి పెట్టండి, చాలా బాగా వస్తుంది. మనకు దీనికి 2 ఎగ్స్ కావాలి. 2 ఎగ్స్ తీసుకొని ఇలా ఈ విధంగా పలగొట్టుకొని 2 బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇది బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ కట్ చేసుకొని అందులో వేసుకోండి. ఇలా బాగా కలపండి. అది కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్లో ఇదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దీనికోసం నేను 3 బ్రెడ్స్ తీసుకున్నా. ప్యాన్ హీట్ అయిన తర్వాత దాని మీద బ్రెడ్ వేసుకొని ఒక సైడ్ ఇలా కొంచెం కలర్ చేంజ్ కాగానే నెయ్యి వేసుకోవాలా. ఇలా బాగా నెయ్యి వేసుకుంటూ అంతా మిక్స్ చేసుకొని ఇలా 2 సైడ్స్ నెయ్యి వేసుకుంటూ బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బాగా కాలాలి. తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇంకో బ్రెడ్ అలానే కాల్చుకోండి. ఇలా నెయ్యి వేసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకొని తీసేసి మళ్ళీ నెయ్యి వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ ఇలా వేసుకొని దీనిపైనుంచి నెయ్యి వేసుకొని ఇలా బాగా నెయ్యి వేసుకొని 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్ కాలిన తర్వాత బ్రెడ్ పైన వేసేసుకోవాలి. ఇలా బ్రెడ్ పైన వేసుకొని ఇంకో బ్రెడ్ దానిపైన పెట్టుకోవాలి. అంతేనండి, ఒక బ్రెడ్ మనకు కంప్లీట్ అయిపోయింది. ఇంకో బ్రెడ్ తీసుకొని ప్యాన్ పైన పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఇలా బాగా నెయ్యి వేసుకొని 2 సైడ్ కాల్చుకోవాలి. కొంచెమే కాల్చుకోవాలి. కొంచెం కాలిన తర్వాత మనం ఎగ్ మిక్చర్ ఉంది కదా, అదంతా వేసేసుకొని బాగా బ్రెడ్ పైన బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలానే 2 సైడ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్ చేసుకొని 2 సైడ్ ఇలా నెయ్యి వేసుకొని 2 సైడ్ తిప్పుకున్నాక ఇలా బాగా నెయ్యి వేసుకొని ఇంతే, మనకు దింపేసుకుంటే అయిపోతుంది. ఇలా సర్వ్ చేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా బాగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.